నమస్కారం సిటీ బులెటిన్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. పార్లమెంట్ ఎన్నికల్లో భాగంగా బీజేపీ అభ్యర్థికి మద్దతు కోరుతూ ఈ నెల 9న రానున్న ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ మాదిగ పెద్దపల్లి బీజేపీ ఎంపీ అభ్యర్థి గోమాస శ్రీనివాస్ ను గెలిపించాలని కోరిన ఎంఆర్పీఎస్ జిల్లా అధ్యక్షుడు. ఇండియా కూటమి అభ్యర్థి ఆత్రం సుగుణాకను గెలిపించాలని కోరిన సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎండి చాంద్ పాషా తిర్యాని మండలం కొమరంభీం చౌరస్తాలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నాయకుల వెల్లడి. సింగరేణి మనుగడ కోసం కార్మికుల హక్కులను కాపాడుకోవాలంటే పార్లమెంటు ఎన్నికల్లో పెద్దపల్లి ఎంపీగా కాంగ్రెస్ అభ్యర్థి గడ్డం వంశీని గెలిపించాలి. ఏఐటీయూసీ సెంట్రల్ సెక్రటరీ అక్బర్ అలీ. సింగరేణి ప్రాంతాన్ని కార్మికుల హక్కులను కాపాడుకోవాలంటే పార్లమెంటు ఎన్నికల్లో పెద్దపల్లి ఎంపీగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గడ్డం వంశీని గెలిపించాలని మందమరి ఏరియా ఏఐటీయూసీ సెంట్రల్ సెక్రటరీ అక్బర్ అలీ అన్నారు. ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ దేశంలో బీజేపీ ప్రభుత్వం కార్మిక చట్టాలను కుదించి హక్కులను హరించి వేసిందని, ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటు పరం చేస్తుందని, బీజేపీ ప్రభుత్వం మళ్లీ అధికారంలోకి వస్తే ప్రభుత్వ రంగ సంస్థలన్నింటినీ ప్రైవేటు పరం చేస్తుందని, కార్మిక కుటుంబాల బ్రతుకులను కష్టాల్లో పడిస్తుందని అన్నారు. సింగరేణి కార్మికుల డిమాండ్లైన ఇన్కమ్ ట్యాక్స్ రద్దు, సొంత ఇల్లు నిర్మాణం, సింగరేణికి రావాల్సిన 25 కోట్ల రూపాయల బకాయిలను ఇప్పించడం, కార్మిక డిమాండ్లను ఇదివరకే కాంగ్రెస్ పార్టీ పరిశీలించిందని, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని ఓటేసి గెలిపిస్తే మన డిమాండ్లన్నీ పూర్తిగా నెరవేరే అవకాశాలు ఉన్నాయని అన్నారు. ఓటు అనే ఆయుధాన్ని ఉపయోగించి కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి బీజేపీ పార్టీకి బుద్ధి చెప్పాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో రామకృష్ణపూర్ ఏరియా వైస్ ప్రెసిడెంట్ ఇప్పకాయల లింగయ్య, ఆర్కే, పీసీహెచ్ ఫిట్ కార్యదర్శి హరి, రామకృష్ణ మరియు కమిటీ మెంబర్స్ మాదాసి వేణుగోపాల్, శ్రీనివాస్ యాదవ్, ఓసీ ఫిట్ కమిటీ మెంబర్స్ కోరెల శ్రీనివాస్, రమేష్, పుష్పరాజ్, గోవిందుల రమేష్, గాజుల రాయమల్లు, దేవానందం తదితరులు పాల్గొన్నారు. కార్మిక సోదరులందరికీ నమస్కారం. ముఖ్యంగా ఇటీవల సింగరేణిలో ఎండల బాధతోని కార్మికులు అల్లాడుతుంటే గుర్తింపు సంఘం ఏఐటీసీగా సింగరేణి వ్యాప్తంగా ధర్నాలు చేయడం ద్వారా యాజమాన్యం దిగివచ్చి షిఫ్ట్ వేళలు మార్చుకోవడానికి ఒప్పుకున్నది. అదేవిధంగా ఏదైతే ఎన్నికలలో సింగరేణి సిబ్బంది వెళ్ళేటప్పుడు వాళ్లకు ఓడి ఇవ్వకుండా, గతంలో లాగా సండే వస్తే ప్లేడీలు ఇవ్వకుండా ఏదో స్పెషల్ లీవ్ అని ఇవ్వడం ద్వారా అది మస్టర్లలో కలవడం లేదు. దానివల్ల మాకు ఇబ్బంది అవుతుందని చెప్పేస్తే యాజమాన్యంతో మాట్లాడి గతంలో లాగా ఓడి ఇవ్వడానికి ఒప్పించడం జరిగింది. అదేవిధంగా ఇంకా అనేక సమస్యలపై కూడా ఇటీవల మాట్లాడి సాధించుకోవడం జరిగింది. ముఖ్యంగా దేశంలో ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికలు జరుగుతున్నాయి. మనకు ఎంపీ అభ్యర్థిగా ఇక్కడ గడ్డం వంశీ గారు నిలబడడం జరిగింది. మనందరికీ తెలుసు, దేశంలో గత 10 సంవత్సరాలుగా దశల వారీగా రాజ్యాంగాన్ని ధ్వంసం చేస్తూ కులతత్వాన్ని ప్రోత్సహించు, మతతత్వాన్ని ప్రోత్సహిస్తూ మరి దేశంలో నిరుద్యోగ సమస్యపై, ధరల పెరుగుదలపై, కొత్త కంపెనీలు రాకుండా, ప్రభుత్వం ఏ పని చేయకుండా ఈరోజు ఎన్నికల్లో గెలవడానికి కులతత్వాలను, మతతత్వాలను రెచ్చగొట్టడం జరుగుతుంది. మరి ఈ విధంగా ఉంటే రానున్న రోజులలో కొత్త ఉద్యోగాలు ఇవ్వకపోగా ఉన్న కంపెనీలు మూసేయడం ద్వారా, తెగ నమ్మడం ద్వారా ప్రైవేటు వాళ్ళకి ఇప్పటికే నిరుద్యోగ సమస్య పెరిగింది. ధరలు అదుపులో లేవు. కాబట్టి దేశంలో నిరుద్యోగ సమస్య అల్లాడుతుంటే ఒక పక్క కులాలను పెంచి కులవృత్తి చేసుకోమని చెప్పేసి, పకోడాలు బజ్జీలు అమ్మాలని చెప్పేసి ఈ ప్రభుత్వం సలహాలు ఇస్తుంది, ఉచిత సలహాలు. మరి లక్షలు ఖర్చు చేసి ఇంజనీర్ వాళ్ళు నిరుద్యోగులుగా ఉన్నారు. అవన్నీ మరుగున పడడానికి ఈరోజు సమస్యలను మరుగుపరచడానికే ప్రజలను రెచ్చగొడుతూ ఈ కులతత్వం, మతతత్వం ద్వారా ఈ బీజేపీ మళ్ళీ అధికారం రావాలని చూస్తున్నది. మరి ఇప్పుడు కానీ ప్రజలు ఐక్యంగా ఉండి ఆలోచించకపోతే, మోసపు మాటలు, ఫేక్ న్యూస్ వింటే మళ్ళీ కానీ బీజేపీ కానీ వస్తే ఈ దేశంలో ఈ కులతత్వం, మతతత్వం పెరిగి మనువాదం అమలవుతుంది. రాజ్యాంగాన్ని దశల వారీగా ధ్వంసం చేస్తున్నారు. ఏ రిజర్వేషన్ లేకుండా మరి ఈరోజు బీద, బిక్కి, దళితులను ఎలాంటి ఉద్యోగాల్లోకి లేకుండానే ఈ ప్రభుత్వ రంగ సంస్థలను ధ్వంసం చేసి ప్రైవేట్ చేస్తున్నారు. ప్రైవేట్లో రిజర్వేషన్లు లేవు. మరి ఎక్కడైతే అట్టడుగు వర్గాల నుంచి వస్తారో వాళ్లకు ఉపాధి లేక ఇప్పటికే అల్లాడుతున్నారు. గతంలో ఉన్న ఉపాధి హామీలన్నీ తుంగలో తొక్కేసి, గతంలో ఉన్న కనీస మద్దతు ధరలు ఇవ్వకుండా రైతులను ఆత్మహత్యల పాలు చేస్తూ ఈరోజు ఈ దేశంలో అరాచకవాదం మొదలైంది. కాబట్టి ఈ పార్లమెంట్ ఎన్నికలలో దశల వారీగా ఏదైతే ఎన్నికలు జరుగుతున్నాయో ఎక్కడ చూసినా మరి కాంగ్రెస్, ఇండియా కూటమి గెలిచే దిశగా ఉంది. కాబట్టి మనవంతుగా కూడా ఈ పెద్దపల్లి నియోజకవర్గంలో ఏదైతే ఇండియా కూటమి అభ్యర్థి, కాంగ్రెస్ అభ్యర్థి
గడ్డం వంశీ గారు నిలబడడం జరిగింది. మనకు తెలుసు ఇండియా కూటమి అభ్యర్థి ఆత్రం సుగుణక్కను గెలిపించాలని సిపిఐ న్యూ డెమోక్రసీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎండి చాంద్ పాషా తెలిపారు. కొమరంభీం జిల్లా తిర్యాని మండలంలోని స్థానిక కొమరంభీం చౌరస్తాలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఫాసిస్ట్ ఆర్ఎస్ఎస్ బీజేపీ పార్టీని ఓడించాలని ప్రజలకు పిలుపునిచ్చారు. అదే ముసుగులో ఉన్న బీఆర్ఎస్ పార్టీని ప్రజలు ఎప్పుడో తిరస్కరించారని పేర్కొన్నారు. బీజేపీ పార్టీ 10 సంవత్సరాల మోదీ పాలనలో కరుడుగట్టిన హిందూ తీవ్రవాదులను తయారు చేసిందని ఆరోపించారు. రైతు, పేద, బలహీన బడుగు వర్గాల వ్యతిరేకైన మోడీని గద్దె దించాలని ప్రజలను కోరారు. ఇండియా కూటమి తరపున ఆదిలాబాద్ పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న ఆత్రం సుగుణక్కను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని పిలుపునిచ్చారు. గత 10 సంవత్సరాల పాలనలో మోడీ ఇచ్చిన వాగ్దానాలను ఏ ఒక్కటి కూడా నెరవేర్చలేదని తెలిపారు. దేశంలోని పరిశ్రమలన్నింటినీ అదానీ, అంబానీ లాంటి బడా కార్పొరేట్ కంపెనీలకు అమ్ముకున్నారని ఆరోపించారు. భారతదేశ ప్రజల సంక్షేమాన్ని మరచిన మోడీ నేను మంచోడిని, రామరాజ్యాన్ని నిర్మిస్తా, అచ్చేది నాగయ్య అంటూ గొప్ప నీతి వాక్యాలు చెబుతున్నారని మండిపడ్డారు. భారతదేశ ప్రజలు సుభిక్షంగా ఉండాలంటే కేంద్రంలో ఇండియా కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేయాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎండి చాంద్ పాషా, సిపిఐ న్యూ డెమోక్రసీ జిల్లా కార్యదర్శి జగజంపుల తిరుపతి, పీడీఎస్యూ జిల్లా ప్రధాన కార్యదర్శి రత్నం పోచన్న, ఏఐకేఎంఎస్ జిల్లా కన్వీనర్ బండారి తిరుపతి, ఐఎఫ్టియు జిల్లా నాయకులు తదితరులు పాల్గొన్నారు. బీజేపీ ఆర్ఎస్ఎస్ ఫాసిస్టు ప్రభుత్వాన్ని ఓడించాలని చెప్పి కేంద్రంలో ఉన్నటువంటి మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక, కార్మిక వ్యతిరేక, రైతురేక వ్యతిరేక విధానాలు అనుసరిస్తున్నటువంటి మోడీ ప్రభుత్వాన్ని ఈ పార్లమెంట్ ఎన్నికల్లో చిత్తుగా ఓడించాలని చెప్పి మేము ప్రజలకు సిపిఐ న్యూ డెమోక్రసీ పిలుపునిస్తూ ఉన్నది. అదే రకంగా ఇండియా కూటమి తరపున ఆదిలాబాద్ పార్లమెంటు నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నటువంటి ఆత్రం సుగుణక్కను బలపరిచి ఓటు వేసి గెలిపించాల్సిందిగా మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. గత మోడీ 10 ఏళ్ల పాలనలో ప్రజలకు ఇచ్చినటువంటి ఏ ఒక్క హామీ నెరవేర్చలేదు. అది నిరుద్యోగులకు 2 కోట్ల ఉద్యోగాలు అయితేంది, ఆయన నల్ల డబ్బు తీసుకొచ్చేస్తున్నటువంటి ఖాతాలలో 15 లక్షల రూపాయలు అయితేంది. అదే రకంగా దేశ జాతీయ పరిశ్రమలు, జాతీయ సంపద, ఈ పరిశ్రమలు అన్నింటినీ కూడా అదానీ, అంబానీ లాంటి కార్పొరేట్ సంస్థలకు కట్టుబెట్టి ఈరోజు నేను దేశభక్తుడిని, నేను రామరాజ్యం చేస్తా, అచ్చేది నాగాయ్, మేక్ ఇన్ ఇండియా, బేటీ బచావ్ బేటీ పడావ్ అని చెప్పేసి బూటకపు వాగ్దానాలతోటి ఈరోజు మళ్ళొక్కసారి 400 సీట్లు గెలవడం ద్వారా నేను ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తా, నేను ప్రజలకు మేలు చేస్తా అని చెప్పి బూటకపు వాగ్దానాలు చేస్తున్నాడు. ఈరోజు మతోన్మాదాన్ని రెచ్చగొట్టి ప్రజల మధ్య చీలికలు తీసుకొచ్చి ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి ప్రజల్ని వాళ్ళ ఓట్లు కొల్లగొట్టి అధికారంలోకి వచ్చిన తర్వాత అణిచివేసేటువంటి విధానాలు అనుసరిస్తూ ఉన్నాడు. ఇప్పటికే ఆయన చేస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా, రైతాంగ వ్యతిరేక విధానాలకు, ఆయన తీసుకొచ్చిన రైతు నల్ల చట్టాలకు వ్యతిరేకంగా, కార్మిక చట్టాలు తీసుకొచ్చినటువంటి 4 కోట్లకు వ్యతిరేకంగా కార్మిక వర్గం, రైతాంగం పోరాడుతూ ఉంటే వాళ్ళని అణిచివేస్తూ ఉన్నాడు. ప్రజల పక్షాన మాట్లాడేటువంటి గొంతులను నిర్బంధించడం, లాంటి నల్ల చట్టాలు పెట్టి బయటికి రాకుండా నిర్బంధించడం, అవసరం వస్తే ప్రజలను వెంటేసుకొని పోరాడుతున్నటువంటి వాళ్ళను నిర్మూలించేటువంటి ప్రయత్నం ఈరోజు మోడీ ప్రభుత్వం చేస్తూ ఉన్నది. ప్రతిపక్షాలను కూడా వాళ్ళు ఎన్ఐఏ లాంటి వాటిని, లేదా సిబిఐ కానీ, లేదా ఈడీ కానీ అడ్డం పెట్టుకొని ఈరోజు ముఖ్యమంత్రి లాంటి స్థాయి వాళ్ళను, ప్రతిపక్ష పార్టీలను ఈరోజు జైళ్ళల్లో నిర్బంధించి అసలు దేశంలో ప్రజాస్వామ్యం ఉందా, రాజ్యాంగం బతికుందా అనేటువంటి ఒక ప్రశ్న ఈరోజు ప్రజలు వేసుకునేటువంటి పరిస్థితికి మోడీ ప్రభుత్వం నెట్టింది. కనుక ఈ ఫాసిస్టు మోడీ, ఆర్ఎస్ఎస్ ఫాసిస్టు విధానాలను వ్యతిరేకించాలి. ఆత్రం సుగుణక్క ఆదివాసీ ముద్దుబిడ్డ, ఈమె అనేక ఉద్యమాలలో పాల్గొన్నది. ఇప్పటికి కూడా ప్రజల పక్షాన పోరాడుతున్నటువంటి ఈ సందర్భంలో 55 కేసులు కూడా ఆమె మీద అయినాయి. ఈరోజు అటువంటి వాళ్ళను మనం ఆదరించకుండా, అటువంటి వాళ్ళను మనం గెలిపించకుండా మళ్ళొక్కసారి మోడీ ప్రభుత్వాన్ని కనుక మనం గద్దె మీదకి ఎక్కిస్తే రామరాజ్యం ఇచ్చిపెట్టి ఇప్పటికే రాక్షస రాజ్యం వచ్చేటువంటి పరిస్థితులు ఈరోజు తలెత్తి ఉన్నాయి. ఇప్పటికే అనేక వాగ్దానాలు చేసిండ్రు, ఇప్పటికే అనేక రకాల అణచివేతలు అనుసరిస్తూ ఉన్నారు. ఇప్పటికే దేశంలో దారిద్ర్య రేఖకు దిగువనున్నటువంటి ఈ నెల 13న జరగనున్న పార్లమెంటు ఎన్నికల్లో పెద్దపల్లి బీజేపీ ఎంపీ అభ్యర్థి గోమాస శ్రీనివాస్ను గెలిపించాలని కోరుతూ మే 9న ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ మాదిగ పట్టణానికి విచ్చేయనున్నారని ఎంఆర్పీఎస్
జిల్లా అధ్యక్షులు చెన్నూరి సమ్మయ్య మాదిగ తెలిపారు. ఎంఆర్పీఎస్ మండల ఇన్ఛార్జి జీడి సారంగం ఆధ్వర్యంలో మంగళవారం పట్టణ ప్రెస్ క్లబ్లో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సమ్మయ్య మాట్లాడుతూ గత 30 సంవత్సరాలుగా మందకృష్ణ మాదిగ నాయకత్వంలో నిర్వహిస్తున్న ఎస్సీ ఏబీసీడీ వర్గీకరణ పోరాటం చివరి దశకు వచ్చిందని, వర్గీకరణపై నరేంద్ర మోడీ ఇచ్చిన హామీ మేరకు జరగనున్న పార్లమెంట్ ఎన్నికల్లో ఎంఆర్పీఎస్ బీజేపీకి సంపూర్ణ మద్దతు తెలుపుతూ బీజేపీ అభ్యర్థుల గెలుపునకు కృషి చేయడం జరుగుతుందని తెలిపారు. రాష్ట్రంలో రెడ్ల మాలల పాలన నడుస్తుందని, కాంగ్రెస్ పార్టీ పూర్తిగా సామాజిక న్యాయాన్ని పూర్తిగా విస్మరించిందని ఆరోపించారు. రాష్ట్రంలో 80 లక్షల మంది మాదిగలు ఉన్నా ఒక్క పార్లమెంటు స్థానాన్ని సైతం మాదిగలు కేటాయించకుండా కాంగ్రెస్ పార్టీ మాదిగలను, నేతకానిలను అవమానపరిచిందన్నారు. రాష్ట్రంలో 3 ఎస్సీ ఎంపీ స్థానాలైన వరంగల్, నాగర్ కర్నూల్, పెద్దపల్లి పార్లమెంట్ స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ కుటుంబ పాలనకు వంతపాడుతూ ఒకే కుటుంబ సభ్యులకు ఎమ్మెల్యే, ఎంపీ టికెట్లను కేటాయించడం జరిగిందని, కాంగ్రెస్ పార్టీ అంటేనే కుటుంబ పాలన అని విమర్శించారు. పెద్దపల్లి పార్లమెంటు నియోజకవర్గం పరిధిలో గడ్డం కుటుంబంది రాజరిక పాలన నడుస్తుందని, మిగతా సామాజిక వర్గాలను ఎదగకుండా ఒక కుటుంబం మాత్రమే కుటుంబ పాలన చేస్తుందని విమర్శించారు. నియోజకవర్గంలో గడ్డం కుటుంబాన్ని అంతం చేయాలని బీజేపీ పార్టీని గెలిపించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఎంఆర్పీఎస్ నాయకులు చెన్నూరి శ్రీనివాస్, జీలకర్ర శంకర్, అసంపల్లి శివకుమార్, రాజలింగు, రాజకుమార్, తరంగి, రాజేష్, అరుణ్, రాజకుమార్, మారుతి, గారె కుమార్, అనిల్, రమేష్, కాంపల్లి కుమార్, రామగిరి వరుణ్, శ్రీహరి తదితరులు పాల్గొన్నారు. అయినటువంటి ఒక పక్క వినోద్ గారు కావచ్చు, ఇక్కడ వివేక్ గారు కావచ్చు, 2 సీట్లు మాదిగలకు, నేతకాణులకు రావాల్సినటువంటి సీట్లను లాక్కొని ఇప్పుడు పెద్దపల్లి పార్లమెంట్ లో కూడా వాళ్ళ వివేక్ గారి కుమారుడైనటువంటి వంశీకృష్ణని తీసుకొచ్చి ఈరోజు ఎంపీని చేస్తా అనేసి గ్రామం తిరుగుతుంది. ఇక్కడ ఒక కుటుంబ పాలన అయితే ఈ తెలంగాణ రాష్ట్రంలో 3 ఎస్సీ నియోజకవర్గాలు, పార్లమెంట్ నియోజకవర్గాలు ఉంటే ఆ మూడింటికి కుటుంబాలకి ఒక్కొక్క కుటుంబానికి అప్పచెప్పడం జరిగింది. దానికి ఒక ఉదాహరణ పెద్దపల్లి అయితే, రెండోది వరంగల్లో నిన్నటి దాకా కాంగ్రెస్ పార్టీని తిట్టి కాంగ్రెస్ పార్టీ త్వరలో కూలిపోతుంది, మళ్ళీ బీఆర్ఎస్ అధికారంలోకి వస్తుందని చెప్పి ఆశాభావం వ్యక్తం చేసినటువంటి కడియం సిఆర్ గారిని కాంగ్రెస్ పార్టీలోకి తీసుకొచ్చుకొని కడియం సిఆర్ గారి కూతురైనటువంటి కావ్యకు వరంగల్ పార్లమెంట్ సీట్ కేటాయించడం జరిగింది. మూడోది నాగర్ కర్నూల్ ఏదైతే బట్టి విక్రమార్క, ఈ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి బట్టి విక్రమార్క గారి అన్నను తీసుకొచ్చి, బట్టి మల్లురావి గారిని తీసుకొచ్చి మళ్ళీ పెద్దపల్లి ఏదైతే నాగర్ కర్నూల్ పార్లమెంట్ లో నిలబెట్టడం జరిగింది. అంటే 3 కుటుంబాలకు అప్పచెప్పడం జరిగింది. ఈ కుటుంబాలకు చర్మగీతం పాడుతూనే ప్రధానంగా ఈ రాష్ట్రంలో 80 లక్షల మాదిగలు ఉన్నారు. ఈ మాదిగలకు కాంగ్రెస్ పార్టీ ఒక టికెట్ కూడా కేటాయించకపోవడం బాధాకరం. మాదిగలందరూ ముక్త కంఠంతో ముందుకొచ్చి కాంగ్రెస్ పార్టీ ఓడించాలి. అట్లాగే నేతకాని కుటుంబానికి సంబంధించిన, నేతకాని సమాజానికి సంబంధించిన వారికి కూడా అన్యాయం చేసింది. అనేక స్థానాలలో పార్టీ మారినోళ్ళు, బీఆర్ఎస్ నుండి కాంగ్రెస్ పార్టీకి పోయిన వాళ్లకు, సిట్టింగ్ ఎంపీలకు మళ్ళీ టికెట్ ఇస్తే ఇక్కడ ఉన్నటువంటి మా నేతకాని బిడ్డ నమ్ముకొని టికెట్ ఆశించి ఏదైతే కాంగ్రెస్ పార్టీలోకి పోవడం జరిగింది. ఆయన టికెట్ ఇవ్వకుండా అవమానించి ఈ రోజు ఇక్కడ మాల వ్యక్తికి టికెట్ కేటాయించడం జరిగింది. అట్లాగే బీజేపీ పార్టీ మాత్రం సామాజిక న్యాయానికి కట్టుబడి ఉండి ఈ రాష్ట్రంలో అత్యధికంగా ఉన్నటువంటి మాదిగలకు 2 టికెట్లు కేటాయించి, ఒకటి నాగర్ కర్నూలు అయితేనేమి, ఒకటి వరంగల్ అయితేనేమి, ఇక్కడ సామాజిక న్యాయం కోసం ఒక నేతకాని బిడ్డకి ఇవ్వాలని చెప్పి గోమాస శ్రీనివాస్ గారికి బీజేపీ పార్టీ ఇక్కడ ఒక సీట్ కల్పించడం జరిగింది. కాబట్టి సామాజిక న్యాయం ఉన్నటువంటి బీజేపీ పార్టీకి మాదిగలు, నేతకానిలు, సమాజంలో ఉండే సబ్బండ వర్గాలు ఇవాళ బీజేపీ పార్టీకి అండగా నిలబడాలి, బీజేపీ పార్టీ గెలిపించుకోవాలని చెప్పేసి రేపు జరగబోయే సభ విజయవంతం చేయాలని చెప్పేసి మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి మంచిర్యాల జిల్లా పక్షాన మేము రామకృష్ణపూర్ పట్టణంలో గత 15 సంవత్సరాల నుండి బీజేపీ పార్టీలో వివిధ హోదాల్లో పనిచేసి మంగళవారం రోజున కొన్ని అనివార్య కారణాల వల్ల బీఆర్ఎస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసిన బీఆర్ఎస్ పార్టీ పట్టణ ఇన్ఛార్జి గాండ్ల సమ్మన్న
రాజీనామాకు గల ముఖ్య ఉద్దేశం, నన్ను నమ్ముకొని కొన్ని కుల సంఘాలు, వృత్తి సంఘాలు ఇప్పటి వరకు నాతోనే ఉన్నారు. కానీ అధికారంలో ఉన్నప్పుడు ఆ సంఘాలకు ఎలాంటి న్యాయం చేయలేకపోయాను. కనీసం ఈ ప్రభుత్వంలోనైనా వారికి న్యాయం జరుగుతుందనే మంచి ఉద్దేశంతో బీఆర్ఎస్ పార్టీని వీడుతున్నానే తప్ప ఎలాంటి స్వార్థం లేదు. అలాగే ఇన్ని సంవత్సరాల నుండి పార్టీలో నాతో కలిసి పనిచేసి నాకు సహకరించిన బీఆర్ఎస్ పార్టీ మిత్రులందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటున్నానని అన్నారు. మీ విషయంలో ఏమైనా ఇబ్బంది పెడితే పెద్ద మనసుతో మన్నించగలరని కోరుకుంటున్నానని తెలిపారు. ఎల్లుండి అంటే రేపు అమావాస్య ఉంది, ఎల్లుండి పార్టీలోకి కాంగ్రెస్ పార్టీలోకి జాయిన్ అవుతున్నా. నేను పార్టీ నాకు ఏ బాధ్యతలు అప్పచెప్పినా నేను కష్టపడ్డా, మీ అందరికీ తెలుసు అది. ఇప్పుడు కూడా నాకు అంటే కొంత నన్ను నమ్ముకొని చాలామంది కుల సంఘాలు కానీ వృత్తి సంఘాలు కానీ నన్ను అభిమానించిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళకు మనం రేపు ఎలాంటి ప్రాబ్లం ఉన్నా కానీ సాల్వ్ చేయాలంటే అధికార పార్టీలో ఉండాల్సిన అవసరం ఉన్నది. దాన్ని దృష్టిలో పెట్టుకొని నేను మాట్లాడుతున్నాను. ప్రతిపక్షం అది కేసీఆర్ దాకా పోయేంత ఉండదు మనకు. ఓన్లీ మనది కేతనపల్లి, మన పరిధిలో మనం చూసుకుంటాం. ఈ ఊర్లో వీళ్ళకు సరే ఇప్పుడు సమస్యలు అంటే ఎన్నో సమస్యలు ఉంటాయి. ఇంటి పక్కనతో కూడా ఉంటుంది, పోలీస్ స్టేషన్లో పని ఉంటుంది, హాస్పిటల్లో పని ఉంటుంది, లేకపోతే ఎంఆర్ఓ ఆఫీస్లో పని ఉంటుంది, లేకపోతే జిఎం ఆఫీస్లో పని ఉంటుంది. ఇటువంటి పనులు చేయాలంటే కంపల్సరీ మనము అధికార పార్టీతో ఉంటేనే మనం చేయగలుగుతాం. ప్రతి పార్టీలో ఈ ఒడిదొడుకులు అనేటివి ఉంటాయి. ఏ పార్టీలైనా ఉంటాయి. టీఆర్ఎస్ పార్టీలో ఉన్నాయి, కాంగ్రెస్ పార్టీలో ఉంటాయి. అది దాన్ని మనం పనిచేసుకోవాలి అంతే తప్ప అతను నాకు గౌరవం ఇవ్వలేదు, మర్యాద ఇవ్వలేదు అనేది ఇవన్నీ నేను దృష్టిలో పెట్టుకొని ఇవన్నీ ఆలోచించుకొని నాకు రాజకీయ అనుభవం కూడా ఉంది. ఏ పార్టీలో పోయినా నేను పార్టీ అధికార పార్టీలో ఉన్నారు కాబట్టి వాళ్ళు కష్టపడ్డారు. ఈరోజు నేను పనిచేయడానికి రెడీగా ఉన్నా. అలా ఏం ఆలోచించాల్సిన అవసరం లేదు. టీఆర్ఎస్ పార్టీ అధికారంలో లేకముందు మనం ఉద్యమంలో నుంచి వచ్చిన ఉద్యమ పార్టీ మనది. టీఆర్ఎస్ పార్టీ ఉద్యమంలోకి వెళ్ళి ఉద్యమంలో ఎన్ని ఒడిదొడుకులు ఎదుర్కొన్నాము, ఎన్ని కేసులు అయినాయి, ఎన్నో బాధలు పడ్డాం. అయినా కూడా ఈరోజు కూడా మేము ఆలోచించాలి. అధికారంలో ఉన్నప్పుడు కూడా అధికారాన్ని నేను దుర్వినియోగం చేయలేదు. అది మీ అందరికీ తెలుసు. నేను ఎట్లున్నా నన్ను నమ్ముకున్న వాళ్ళకు నేను నాకు ఈ అవసరం అని చెప్పి వచ్చిన దానికి నేను పనిచేసి పెట్టిన. రేపు నాకు కాంగ్రెస్లో పోయిన తర్వాత ఏదో జరుగుతుందనే ఆలోచన లేదు. పని చేసుకుంటూ పోతే నేను అధిష్టానం ఉంటుంది, వాళ్ళ ఎమ్మెల్యే గారు ఉంటారు, వాళ్ళు చెప్పినట్టు వాళ్ళ కంట్రోల్లో నేను పనిచేస్తాను. నాకు ఒకటే కోరిక ఉంది. నన్ను నమ్ముకొని ఉన్న ఈ కుల సంఘాలు కానీ వృత్తి సంఘాలు కానీ మనం ఒక వాగ్దానం చేసినాం. అప్పుడు ఏంటంటే వాళ్ళకు సంఘ భవనాలు కట్టిద్దాం అనుకున్నాం. కులాల వారీగా అందరికీ సంఘ భవనాలు కట్టించి మనిషికి 10 లక్షలు ఇచ్చి అలా భవనాలు కట్టిద్దామని చెప్పి అనుకున్నాం. వాళ్ళందరూ అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా మనతోనే ఉన్నారు వాళ్ళు. కానీ మనం చేయలేకపోయినాం, ఎవరికి ఎలాంటి సాయం చేయలేదు. రేపు నేను మన కాంగ్రెస్ ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకుపోయేది కూడా అదే. వాళ్ళకు మీ ద్వారానైనా కనీసం వాళ్ళకి భవనాలు కట్టించి ఏర్పాటు చేయాలి అనేది నా కోరిక. బీఆర్ఎస్ మీద కోపం అనేది నాకు అస్సలు లేదు. బీఆర్ఎస్ మీద కోపం ఉంటే నేను మున్సిపల్ ఎలక్షన్లప్పుడే వెళ్ళిపోవాలి. ఇప్పటిదాకా మా పార్టీని పట్టుకొని ఉండాల్సిన అవసరం నాకు లేదు. అందుకే నేను ఎవరిని ఉద్దేశించి మాట్లాడాల్సిన అవసరం లేదు. నన్ను నమ్ముకున్న వాళ్ళకు నేను న్యాయం చేయాలనుకున్నా. అదే ఉద్దేశంతో నేను పార్టీ మారుతున్నాను. నేను మాత్రం వివేక్ గారు వెంబడే జాయిన్ అవుతున్నాను. నేను ఈరోజు కాంగ్రెస్లోకి వెళ్తున్నా కాబట్టి కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపేయడానికి ప్రయత్నం చేస్తాను నేను 100%. అలా వేరే ఏముంటుంది. నేను పోయేది పార్టీలో పోతున్నా కాబట్టి ఆయన న్యాయం చేయాలి. నేను బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్, జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ, మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్సాగర్రావు, కాశీపేట మండల కాంగ్రెస్ అధ్యక్షులు వేముల కృష్ణ ఆదేశాల మేరకు యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షులు కనుకల రాకేష్ ఆధ్వర్యంలో పెద్దనపల్లి గ్రామ పంచాయతీ కొత్త కాలనీలో గడప గడపకు కాంగ్రెస్ పార్టీ ప్రచారం నిర్వహించారు. ప్రచారంలో భాగంగా గడప గడపకు వెళ్లి కాంగ్రెస్ పార్టీ 6 గ్యారంటీలను తెలియజేస్తూ తప్పకుండా ప్రతి ఒక్కరూ చేతి గుర్తు మీద ఓటు వేసి పెద్దపల్లి పార్లమెంటు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణను భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో యూత్ కాంగ్రెస్ మండల ఉపాధ్యక్షులు తిరుపతి, సోషల్ మీడియా ఇన్ఛార్జి గణేష్, కొండాపూర్ గ్రామ అధ్యక్షులు ఆనందచారి, కాసిపేట లంబడతండ కె, కొండాపూర్ లంబడతండ డి యూత్ గ్రామ కమిటీ అధ్యక్షులు చిన్నాలి మధు, బానోత్ రవి, ఒల్లెపు నరేష్, రాజు, ఉపాధ్యక్షులు కృష్ణ, ఒల్లెపు రాము, పోడేటి చందు, మాజీ ఉప సర్పంచ్ తిరుమల్, మాజీ వార్డు మెంబర్ కొత్త రమేష్, యూత్ కాంగ్రెస్ నాయకులు నందికొండ శ్రీధర్, కుడిమెత తిరుపతి తదితరులు పాల్గొన్నారు. మండలంలో మంగళవారం కురిసిన అకాల వర్షాలు రైతులకు కన్నీళ్లను మిగిల్చాయి. మండలంలో చాలా ప్రాంతాలలో చేతికి అందివచ్చిన పంట భారీ వర్షానికి నీట మునగగా ధాన్యం కొనుగోలు కేంద్రాలలో
కళ్లాల్లో ఉంచిన వడ్లు భారీ వానకు కొట్టుకుపోయి రైతులకు తీవ్ర నష్టాన్ని మిగిల్చాయి. అదేవిధంగా భారీ గాలివానకు మామిడికాయలు నేలరాలాయి. అకాల వర్షం కారణంగా నష్టపోయిన రైతులకు ప్రభుత్వం నష్టపరిహారం అందించి ఆదుకోవాలని, అదేవిధంగా తడిసిన ధాన్యాన్ని సైతం ప్రభుత్వం కొనుగోలు చేయాలని రైతులు, ప్రజలు కోరుకుంటున్నారు. మంచిర్యాల జిల్లా కోటపల్లి మండల కేంద్రంలో టీఆర్ఎస్ పార్టీ ఎంపీ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ గెలుపు కోసం ప్రచారం నిర్వహించిన చెన్నూరు నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే బాల్కా సుమన్ మాట్లాడుతూ, కాంగ్రెస్ పార్టీ గెలిచి 4 నెలలవుతున్నా ఏ అభివృద్ధి జరగలేదని, మేము మా పాలనలో చేసిన అధికార కార్యక్రమాలు ఆపారని తెలిపారు. ఇకనైనా ప్రజలు మేలుకొని అభివృద్ధి వైపే ఓటు వేయాలని తెలిపారు. ఇదే రాజారం కొత్తపల్లి మనం డబ్బులు నిధులు తీసుకొచ్చి రోడ్లు శాంక్షన్ చేస్తే ఇదే వివేకానంద ఆనాడు బీజేపీలో ఉండి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కి చెప్పి మనకు ఫారెస్ట్ శాఖ అనుమతులు కేంద్ర ప్రభుత్వం నుండి రాకుండా కుట్ర చేసిండు. అయినా నేను మొండిగా పట్టుబట్టి బబ్బర్ చెల్క దగ్గర నేను బ్రిడ్జ్ కట్టించిన విషయం మీ అందరికీ కూడా తెలుసు. మన కోటపల్లి మండలంలో కొత్తగా ఎన్ని బ్రిడ్జ్లు కట్టినాం, మనం ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఎన్ని రోడ్లు వేసినాం, గ్రామాల్లో పల్లె ప్రకృతి వనాలు ఏంది, డంపింగ్ యార్డ్లు ఏంది, శ్మశాన వాటికలు ఏంది, రైతు వేదికలు ఏంది. అంతెందుకయ్యా యాసంగి సీజన్ వచ్చింది, ఊళ్ళల్లో ఎవడు వడ్లు కొంటున్నాడు, మనం ఉన్నప్పుడు ఎట్లా వడ్ల కొనుగోలు జరిగింది ఒకసారి ఆలోచన చేయమని కోరుతా ఉన్నా. ఆగినాయా వడ్ల కొనుగోలు, ఎంత బ్రహ్మాండంగా రైతుల ఖాతాలో పైసలు పడ్డాయో మీ అందరికి కూడా తెలుసు. ఆ విషయాన్ని ఆలోచించమని నేను కోరుతా ఉన్నా. ఎన్నికల సందర్భంలో అన్ని పార్టీల వాళ్ళు వస్తారు, అన్ని మాటలు చెప్తారు, అన్ని వినాలే, అంతిమంగా నిర్ణయం తీసుకోవాల్సింది ప్రజలుగా మనం. మొన్ననే కొంచెం అటు ఇటు అయినందుకు ఏమైంది పరిస్థితి, మనల్ని పట్టించుకునేటోడు లేడు, దేకేటోడు లేడు, కానేటోడు లేడు. ఒక్కటంటే ఒక పథకం అమలు కాలే. ఒకటే ఒక పథకం ఏంది, ఫ్రీ బస్సు పథకం అనేది అమలు చేసిరు. దాంట్లో కూడా ఏం లొల్లి, మనం చూస్తా ఉన్నాం 50 మంది ఎక్కి తిరిగే బస్సులో 70, 80, 100 మంది ఎక్కుతా ఉన్నారు మా మహిళా తల్లులు. ఇక డ్రైవర్ సీట్లకి వెళ్ళి ఒకళ్ళు ఎక్కుతారు, కిటికీలకి వెళ్ళి ఒకళ్ళు ఎక్కుతారు. ఆ సీట్లలో కూర్చుని తనకు సందు లేక ఇక సింగులు ఎక్కి జడలు పట్టుకొని కొట్టుకుంటుంటే ఆ సీన్లన్నీ వీడియోలు తిరుగుతా ఉన్నాయి. ఇవాళ ఈ రేవంత్ రెడ్డిని గెలిపించింది ఎందుకు, మహిళా తల్లులు బస్సుల్లో కొట్టుకునేందుక. ఎందుకు గెలిపించారు రేవంత్ రెడ్డిని? నువ్వు పెట్టిన పథకాలు ఏంది, చెప్పిన కార్యక్రమాలు ఏంది, వాళ్ళ రాష్ట్రంలో జరుగుతున్నది ఏంది? ఢిల్లీకి సంచులు మోసే పనిలో రేవంత్ రెడ్డి అనేటోడు బిజీగా ఉన్నాడు తప్ప ఈ రాష్ట్రంలో మంచి కార్యక్రమాలు చేసే పనిలో బిజీగా లేడు. రాహుల్ గాంధీ బూట్లు నాకే పనిలో బిజీగా ఉన్నాడు తప్ప తెలంగాణ రైతుల ఓట్లు కొనే పనిలో ఆయనకు చిత్తశుద్ధి లేదు. కాబట్టి నేను మీ అందరితో కోరుతా ఉన్నా, ఇవాళ మన ప్రభుత్వం గతంలో ఉన్నప్పుడు ఎట్లుండే, ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏం జరిగిందో ఒకసారి బేరీజ్ వేసుకోండి. చెన్నూరు ఎత్తిపోతల పథకం దాదాపు 1,00,000 ఎకరాలకు నీళ్ళు ఇచ్చేటటువంటి కార్యక్రమం, దాన్ని బంద్ పెట్టిర్రు. చెన్నూరు పట్టణంలో మార్కెట్, దాన్ని బంద్ పెట్టిర్రు. 4 కోట్లతో మనం బస్ డిపోలు ఇస్తే దాన్ని బంద్ పెట్టిర్రు. ప్రతి ఊరికి 20 లక్షలు సిమెంట్ రోడ్లు డ్రైనేజీల కోసం నేను తీసుకొస్తే దాన్ని బంద్ పెట్టిర్రు. చెన్నూరు పట్టణంలో సిమెంట్ రోడ్లు డ్రైనేజీలు అవన్నీ బంద్ పెట్టిర్రు. పారిపల్లి మండలం నా మీద కక్ష కొద్ది బంద్ పెట్టిర్రు. హస్నాథ్ మండలం బంద్ పెట్టిర్రు. చెన్నూరు రెవెన్యూ డివిజన్ బంద్ పెట్టిర్రు. కొత్తగా 32 బ్రిడ్జిలు నేను శాంక్షన్ చేపించి పెట్టిపోయినా, నేను ఓడిపోయే దానికి ముందు, ఎన్నికల కంటే ముందు 32 బ్రిడ్జిలను పక్కకు వారేసిర్రు, రోడ్లు పక్కకు వారేసిర్రు, ఆసుపత్రులు పక్కకు వారేసిర్రు. అన్నిటిని పక్కకు వారేసి ఇవాళ కేవలం రాజకీయాలు మాత్రం చేసుకుంటూ బిజీగా ఉన్నారు. కాబట్టి నేను మీ అందరితో కోరుతా ఉన్నా, వీళ్ళు గెలిచిన తర్వాత కాంగ్రెస్ వాళ్ళు ఒక్కటంటే ఒక రూపాయి మన నియోజకవర్గానికి తీసుకురాకపోగా మనం గతంలో తెచ్చినటువంటి నిధులన్నింటినీ ఇవాళ మనకెక్కడ పేరు వస్తుంది అనేటటువంటి కుట్రతోని వాటన్నిటిని బంద్ చేయించారు.
మిమ్మల్ని ఆలోచించమని కోరుతా ఉన్నా, అర్థం చేసుకోమని కోరుతా ఉన్నా. మన ఏళ్ళతోని మన కన్ను ఒడుచుకోవద్దు. మొన్ననే అసెంబ్లీ ఎన్నికల్లా అటు ఇటు అయిపోయింది. ఇవాళ చెన్నూరు నియోజకవర్గం పరిస్థితి ఏంది? దొరుకుతాండా ఎమ్మెల్యే? సీఎం రిలీఫ్ ఫండ్లు వస్తున్నాయా? ఎల్ఓసీలు వస్తున్నాయా? కేసీఆర్ కిట్ వచ్చిందా ఒకటన్నా 4 నెలల్లో? కళ్యాణ లక్ష్మి చెక్ వచ్చిందా ఒకటన్నా? మరి ఏం జరుగుతా ఉంది? బులెటిన్ ముగించే ముందు మరోసారి ముఖ్యాంశాలు. పార్లమెంట్ ఎన్నికల్లో భాగంగా బీజేపీ అభ్యర్థికి మద్దతు కోరుతూ ఈ నెల 9న రానున్న ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ మాదిగ పెద్దపల్లి బీజేపీ ఎంపీ అభ్యర్థి గోమాస శ్రీనివాస్ ను గెలిపించాలని కోరిన ఎంఆర్పీఎస్ జిల్లా అధ్యక్షుడు. ఇండియా కూటమి అభ్యర్థి ఆత్రం సుగుణాకను గెలిపించాలని కోరిన సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎండి చాంద్ పాషా తిర్యాని మండలం కొమరంభీం చౌరస్తాలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నాయకుల వెల్లడి. సింగరేణి మనుగడ కోసం కార్మికుల హక్కులను కాపాడుకోవాలంటే పార్లమెంటు ఎన్నికల్లో పెద్దపల్లి ఎంపీగా కాంగ్రెస్ అభ్యర్థి గడ్డం వంశీని గెలిపించాలి. ఏఐటీయూసీ సెంట్రల్ సెక్రటరీ అక్బర్ అలీ. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే సిటీ న్యూస్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.